హలో అండి, వెల్కమ్ టు కమలా సురేష్ ఛానల్. ఈరోజు నేను మీకు దోస ఆవకాయ ఎలా చేయాలో నేర్పిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దోసకాయ ముక్కలు చూడండి, నేను చిన్నగా కట్ చేసుకున్నాను. కారం, మెంతులు, ఉప్పు, ఆవపొడి, ఇంకా ఆయిల్ కూడా. మళ్ళీ చూసుకోండి, దోసకాయ ముక్కలు చిన్న దోసకాయ అండి నేను తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవపొడి, ఇంకా ఆయిల్. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి. తర్వాత ఆవపొడి, కారం, మెంతులు, ఇంకా ఆయిల్. దీనికి ఆయిల్ తక్కువే పడుతుంది, ఎందుకంటే దోసకాయ పొల్లగా ఉండడం వలన ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కలిపేసుకుందాం. చూడండి, మన దోసకాయ రెడీ అయిపోయిందండి. ఎంత ఎర్రగా ఎంత చక్కగా ఉందో, కారం కారంగా పుల్లగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది కూడా. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్ అండి.